నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోరిన చంద్రబాబు జాతీయ రహదారులపై గడ్కరీకి వినతి భూ కబ్జా నిరోధక చట్టంపై అమిత్ షాతో చర్చ పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సీఎం పునర్విభజనపై ఆచితూచి స్పందించిన చంద్రబాబు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని వెల్లడి 27.98 ఎకరాల అటవీ భూమి ఆక్రమించిన పెద్దిరెడ్డి కుటుంబం ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక అనుమతి లేకుండా బోరు తవ్వినట్లు గుర్తింపు నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల అంశాలు కొత్త మైనింగ్ పర్యాటక పాలసీలపై చర్చించే అవకాశం ఉత్తర తెలంగాణలో కమలానికే పట్టం కట్టిన పట్టభద్రులు రెండో ప్రాధాన్య ఓట్లతో అంజిరెడ్డి గెలుపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన అధికార కాంగ్రెస్ హమాస్కు ట్రంప్ చివరి హెచ్చరిక బందీలను మృతదేహాలను తక్షణం అప్పగించాలని డిమాండ్ ఇజ్రాయెల్కు అవసరమైన సాయం చేస్తున్నట్లు వెల్లడి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాపై గెలుపు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడనున్న కివీస్ జట్టు భూ కబ్జాల నిరోధానికి తీసుకొచ్చిన కొత్త చట్టానికి ఆమోదం తెలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో హోం, ఆర్థిక, జాతీయ రహదారుల శాఖ మంత్రులతో సమావేశమైన సీఎం ఆయా శాఖల పరిధిలో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని నిర్మలా సీతారామన్ను కోరారు. అమరావతి రింగ్ రోడ్డు సహా వివిధ జాతీయ రహదారుల నిర్మాణంపై నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన చంద్రబాబు భూ కబ్జా నిరోధక చట్టాన్ని వీలైనంత త్వరగా ఆమోదించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో నాయకులు, అధికారులు కుమ్మక్కై బలవంతంగా ప్రైవేట్ భూములు సైతం నిషేధిత జాబితాలో చేర్చారని, తరువాత వారి కమ్మిన వారి భూములు మాత్రమే నిషేధిత జాబితా నుంచి తొలగించి చేజిక్కించుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఇంటి పట్టాల పేరిట సైతం చాలా భూములు కబ్జాకు గురయ్యాయని వివరించారు. ప్రభుత్వ భూములు సైతం పెద్ద ఎత్తున దోచుకున్నారని, అటవీ, బంజర భూములు ఆక్రమించారని తెలిపారు. అలాంటి అక్రమాల్ని కఠినంగా అణచివేయడానికే భూ కబ్జా నిరోధక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని, సాధ్యమైనంత త్వరగా దీనికి ఆమోదం తెలపాలని హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమైన చంద్రబాబు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. పోలవరం టు బనకచెర్ల ఇంట్రాలింకింగ్ ఆఫ్ రివర్స్. Polavaram is going to complete by 2027. We can connect this. Water will go to Banakacherla. That is the gateway of Rayalaseema projects. It is not crossing any other state's boundaries. It is water is going to sea. Around 2,000 TMC every year is going. So we want to make use of this water. That is where we are working. We are requesting Government of India also. As usual, financial issues also. We discuss with the Honorable Finance Minister. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ బందరు పోర్టు మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగి అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతున్నందున ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ లేదా రహదారుల విస్తరణ చేపట్టాలని కోరారు. అమరావతి, వినుకొండ, విశాఖ, మూలపేట రహదారుల్ని వేగంగా పూర్తి చేయాలని విన్నవించారు. వీటి డిపిఆర్ తయారీ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు భేటీ తర్వాత చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంటును ఎలా కాపాడాలన్న దానిపై కసరత్తు చేస్తామన్న ఆయన దాంతో సంబంధం లేకుండా జనాభా పెరుగుదలను ప్రోత్సహించాలని సూచించారు. Government of India or Finance Commission, all of us has to debate, promote population. Don't punish those who are having aging problem today, but give incentives for more children. That is where I am saying I am giving Tallike Vandanam. How many children? 3 children every year, 15,000 rupees. After some time you give the incentives, even then they won't go.
Delimitation is different, population management is different. I am talking about national interest, population management. I welcome UP and Bihar. At that time, everybody thought they are not doing proper job. That not doing proper job is a good job today. దేశంలో ఎన్ని భాషల్ని ప్రోత్సహించినా పర్వాలేదన్న ఆయన మాతృభాష ద్వారానే విజ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని చెప్పారు. తాము త్వరలో విశ్వవిద్యాలయాల్లో 10 విదేశీ భాషల్ని ప్రవేశపెట్టాలి అనుకుంటున్నట్లు తెలిపారు. వాటిని నేర్చుకుని ఇష్టం వచ్చిన చోటకు వెళ్లి పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ SPMGని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కీలకమైన ఇన్ఫ్రా, పారిశ్రామిక ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఈ గ్రూప్ను ఏర్పాటు చేసింది. SPMG చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైస్ చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించింది. సభ్యులుగా వివిధ శాఖల కార్యదర్శులు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు APEDB CEO ఉంటారు. ఈ గ్రూప్ కన్వీనర్ గా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారని ప్రభుత్వం తెలిపింది. జాతీయ స్థాయిలో 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT నేరుగా పర్యవేక్షిస్తుంది. అదే మాదిరి 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు త్వరగా సాకారమయ్యేలా రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ SPMG పర్యవేక్షించనుంది. ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు అప్పగించింది. ప్రభుత్వ, అసైన్, దేవాదాయ భూములతో పాటు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకూడని ఏ భూమినైనా రిజిస్టర్ చేస్తే ఆ డాక్యుమెంట్ను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రద్దు చేయాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్లకు తహసీల్దార్లు పంపుతారని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను తప్పుడు విధానాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న వ్యవహారంపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషన్ నివేదిక పంపారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో 2వ దశ సమగ్ర కులగణనను కేబినెట్ ఆమోదించనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 4th సిటీ నిర్మాణం కోసం ప్రత్యేక సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. HMDA పరిధిని RRR వరకు విస్తరించే ప్రణాళికలపై కేబినెట్ సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం. నూతన టూరిజం, ఇందిరా మహిళా శక్తి, మైనింగ్ పాలసీలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ చట్టం సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాల్సిందేనని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తేల్చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశా వర్కర్ల నుంచి బోధనాసుపత్రుల ప్రిన్సిపల్స్ వరకు ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాల్సిందేనని తేల్చెప్పారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. గాంధీ ఆసుపత్రిలో ముందస్తు సమాచారం లేకుండా వైద్యులు విధులకు గైర్హాజరవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో అటెండెన్స్ మానిటరింగ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని DMEని ఆదేశించారు. ఇక నుంచి ఆసుపత్రిలో నిత్యం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గాంధీలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలని మెడికల్ కార్పొరేషన్ MDని మంత్రి రాజనరసింహ ఆదేశించారు. ఉత్కంఠ రేపిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి జయకేతనం ఎగరవేశారు. హోరాహోరీపురిలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలగా కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానంలో మొత్తం 56 మంది బరిలో నిలవగా మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య గట్టి పోరు నడిచింది. మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉండగా గత నెల 27న జరిగిన పోలింగ్లో 2,52,029 మంది ఓటేశారు. 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672 ఓట్లుగా అధికారులు నిర్ణయించారు.
మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు కొనసాగగా మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 75,675 ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో, 70,565 ఓట్లతో కాంగ్రెస్ 2, 60,419 ఓట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచాయి. గెలుపు కోటాను చేరాలంటే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సొచ్చింది. తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ చేపట్టి 53 మందిని ఎలిమినేట్ చేశారు. మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వరకు వారు సాధించిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను గణించారు. ప్రసన్న హరికృష్ణకొచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకంత పైచేయి సాధించినా మొత్తంగా బీజేపీ అభ్యర్థి 5,106 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించే ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఫలితాల్లో చేదు అనుభవంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బయటకు వెళ్లిపోయారు. అంజిరెడ్డి విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కులగణనలో భాగంగా బీసీల్లో ముస్లింలను కలపడాన్ని ఓటర్లు వ్యతిరేకించారు అనేందుకు ఈ గెలుపే నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. ఇష్టానుసారంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లో పాల్గొన్నారు, మంత్రులు అందరు తిరిగారు. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటనేవి వాళ్ళ కుట్రలను పటాపంచ చేస్తూ ఒక్క పైసా వంచాలమే, పైసలకు దూరం ఉన్నాం మేము. పైసల ద్వారా విజయం సాధించలేదని చెప్పి చెంప చెల్లుమనే విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు. భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో కమలం పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది అనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే పార్టీ నేతలకు సమాచారం అందింది. ఏప్రిల్ 27తో పార్టీ ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఏప్రిల్ 10వ తేదీన సన్నాహక సభ, 27న బహిరంగ సభ జరపనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఏడాది పాటు నిర్వహించే రజతోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటన్నింటి సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టడం బాగుంటుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించడం తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై రేపు పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. శాసనసభ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపైన సమాలోచనలు జరిపే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా మంగళంపేటలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ అటవీ ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన సంయుక్త కమిటీ తేల్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించిన వైనంపై జనవరి 29న ఈనాడు ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదాబాయి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సర్వే నిర్వహించడం సహా వివిధ దస్త్రాలను పరిశీలించి ఈ నెల 11న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథరెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకి రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నాయి. పట్టాదారులు 103.98 ఎకరాలకు కంచె వేసినట్లు అధికారులు గుర్తించారు. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు. ఆక్రమిత భూమిలో అటవీ శాఖ అనుమతి లేకుండానే బోరు వేసి నీరు వాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు అనుమతించిన దానికంటే 87 మీటర్లు అధికంగా దారి నిర్మించారు. మంగళంపేటలోని 295, 299 సర్వే నంబర్లలో 75.75 ఎకరాలకు రైత్వారీ పట్టా ఉంది. అయితే 2001, 2002లో 295, 296 సర్వే నంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు, 2017లో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావడం లేదని కమిటీ పేర్కొంది. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూమి 53 ఎకరాలు ఉందని ఇప్పటి వరకు గుర్తించారు. మొత్తం 55 ఎకరాలు అటవీ భూమి ఉందని ఆరోపణలు రాగా అటవీ శాఖ, రెవెన్యూ, ల్యాండ్ సర్వేర్ అధికారుల బృందం 10 రోజుల నుంచి సజ్జల ఎస్టేట్లో రీసర్వే చేస్తోంది. సోమవారం నాటికి 53 ఎకరాల అటవీ భూమి సజ్జల ఎస్టేట్లో ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు.
నేడు రేపు కూడా సర్వే కొనసాగనుంది. సజ్జల కుటుంబ సభ్యులకు అక్కడ 146 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. వీటిలోనే 55 ఎకరాల అటవీ భూమి కలిసినట్లు వచ్చిన ఆరోపణలపై సర్వే కొనసాగుతోంది. 55 ఎకరాల అటవీ భూమికి సరిహద్దు రాళ్లు గుర్తించే ప్రక్రియ పూర్తి కాగానే జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. తదుపరి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటించింది. ఈ బృందంలో టీం లీడర్ గెరాల్డ్ ఒలివర్, అర్బన్ స్పెషలిస్ట్ కింగ్విన్ షైన్, ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్ వేదమూర్తి, రాకేష్, వాటర్ శానిటేషన్ కార్యకలాపాల స్పెషలిస్ట్ పొడిపిరెడ్డి శ్రీనివాసరావు ఉన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చించారు. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణ కోసం రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్మెంట్ సంబంధిత విషయాలపై సిఆర్డీఏ అధికారులతో ప్రపంచ బ్యాంకు బృందం చర్చించింది. స్థానికులు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, రాజధాని నిర్మాణ కార్యక్రమాల పర్యవేక్షణ, నియంత్రణ, సమాచారం వంటి అంశాలతో ప్రణాళికను రూపొందించి అమరావతి అభివృద్ధి మిషన్ ఏర్పాటు చేసేందుకు సిఆర్డీఏ స్ట్రాటజీ విభాగం అధికారులతో మాట్లాడారు. రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్న గోదావరి జలాలు ఖమ్మం జిల్లా నేలను ముద్దాడాయి. జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి రాజీవ్ లింకు కెనాల్లోకి గోదావరి జలాలను విడుదల చేసే కార్యక్రమం అట్టహాసంగా సాగింది. రాత్రి 10 గంటలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలను రాజీవ్ లింకు కెనాల్లోకి విడుదల చేశారు. రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి జలాలకు ఆయన పూజలు చేశారు. కమలాపురం పంపౌజ్ నుంచి మొత్తం 18 గంటల పాటు సీతారామ ప్రధాన కాలువలో ఉరకలెత్తిన గోదావరి జలాలు 100 కిలోమీటర్లు పారాయి. కృష్ణా ఆయకట్టున జలాలు తాకగా రైతులు హారతులు పట్టారు. జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపుతున్నారని మంత్రి తుమ్మల చెప్పారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు. కృష్ణా జలాల్లో మనకు ఒత్తిడి ఉంది. ఎన్ని నీళ్లు వచ్చినా కూడా మహబూబ్ నగర్ తోటి పాటు, నల్గొండ తోటి పాటు, ఖమ్మం తోటి పాటు, హైదరాబాద్ పట్టణానికి మంచినీటి తోటి పాటు చాలా కష్టాలున్నాయి. ఈ సంవత్సరం అన్ని వర్షాలు కురిసినా కూడా ఈనాడు 2 రిజర్వాయర్లో కూడా మనకి నీళ్లు లేని పరిస్థితి దాపురించింది. సాగర్ నీళ్లు వచ్చేసరికి ఆగస్టు, సెప్టెంబర్ వస్తుంది. ఒక్కోసారి అక్టోబర్ లో కూడా సాగర్ రావట్లా. 4 సంవత్సరాలకు ఒకసారి సాగర్ రాదు. 4 సంవత్సరాలకు ఒకసారి సాగర్ నిండదు. కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గ్రూప్ 1 ఉద్యోగాలపై తప్పుడు వార్తలను టీజీపీఎస్సీ తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు వార్తలతో రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించడం సహా అభ్యర్థుల్లో అశాంతిని సృష్టించేందుకు యత్నించినట్లు కమిషన్ పేర్కొంది. దీనిపై క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. మార్కుల జాబితాను వెబ్సైట్లో పెడతామని ప్రకటించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని, అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. సినిమాను తలపించేలా సెప్టిక్ ట్యాంకర్లో గంజాయి తరలిస్తున్న ముఠాను సంగారెడ్డి జిల్లా ఆబ్కారీ టాస్క్ ఫోర్స్ అధికారులు కొల్లూరు వద్ద పట్టుకున్నారు. ₹1 కోటి విలువ చేసే 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకున్నారు. సోలాపూర్కు చెందిన దీపక్ నాగ్, నాథ్గోయ్, సంగారెడ్డి జిల్లా రూప్లానాయక్ తండాకు చెందిన భీమ్సింగ్ మాధవ్లు సెప్టిక్ ట్యాంకులో గంజాయిని ఉంచి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కొల్లూరు ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ గంజాయిని పట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు తీవ్ర హెచ్చరిక చేశారు. మిగిలిన బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని చివరి హెచ్చరిక చేస్తున్నట్టు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. హమాస్ విడుదల చేసిన 8 మంది బందీలతో స్వేద సౌధంలో సమావేశమైన ట్రంప్ పని పూర్తి చేసేందుకు అవసరమైనవన్నీ ఇజ్రాయెల్కు పంపుతున్నారని చెప్పారు. బందీలను, మృతదేహాలను వెంటనే తిరిగి ఇవ్వాలని స్పష్టం చేశారు. జబ్బుపడిన వ్యక్తులు మాత్రమే మృతదేహాలను ఉంచుకుంటారని పోస్ట్ చేశారు. మరోవైపు అమెరికా అధికారులు హమాస్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ ధృవీకరించారు. కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ ఎటు తేల్చుకోలేకపోతున్న తరుణంలో ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరిగినట్లు నిర్ధారించారు. అయితే చర్చల సారాంశంపై వివరాలు అందించడానికి లెవిట్ నిరాకరించారు. 1997లో అమెరికా విదేశాంగ శాఖ హమాస్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత తొలిసారి అమెరికా, హమాస్ మధ్య ప్రత్యక్ష సమావేశం జరిగింది. హమాస్ వద్ద ఉన్న బందీలలో 24 మంది ప్రాణాలతో ఉన్నట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. వారిలో అమెరికా పౌరుడు ఉన్నట్టు వివరించారు. 35 మంది బందీల మృతదేహాలు హమాస్ వద్ద ఉన్నట్టు చెప్పారు.
పరువు నష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని న్యాయస్థానం 200 రూపాయల జరిమానా విధించింది. పదే పదే విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీర సావర్కర్ను రాహుల్ గాంధీ అవమానించారంటూ దాఖలైన పిటిషన్పై ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది డిసెంబర్లో ఈ కేసు విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణ మార్చి 5న ఉంటుందని పేర్కొన్నారు. చెప్పిన తేదీకి రాహుల్ గైర్హాజరయ్యారు. దీంతో జరిమానా విధించిన కోర్టు ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడి న్యాయవాదికి చెల్లిస్తామని చెప్పింది. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాల కారణంగా రాహుల్ గాంధీ స్వయంగా విచారణకు హాజరు కాలేకపోయారని ఆయన న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఆదివారం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లో రచిన్ రవీంద్ర 108, కేన్ విలియమ్సన్ 102 పరుగులతో రాణించారు. డెరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్ చెరో 49 పరుగులు చేశారు. 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ శతకంతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 9న దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.